ఏంటి మీరు సన్నగా ఉన్నారు కాబట్టి డయాబెటీస్ రాదని ధీమాగా ఉన్నారా? షుగర్ అంటే కేవలం లావుగా ఉన్న వారికి మాత్రమే వచ్చే సమస్య అనుకుంటున్నారా? లీన్ డయాబెటీస్ అంటే ఏంటో మీకు తెలుసా? పొట్ట లేకపోయినా బ్లడ్ షుగర్ ఎందుకు పెరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. డయాబెటీస్ రావడానికి కేవలం బరువు మాత్రమే కారణం కాదు. సన్నగా ఉన్న వారిలో కూడా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండవచ్చు. దీనికి ప్రధాన కారణం మన శరీరంలో కనిపించని కొవ్వు అంటే విసరల్ ఫ్యాట్. మనిషి బయటకు సన్నగా కనిపించిన లివర్ మరియు ప్యాంక్రియాస్ చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. దీన్నే టోఫీ అని కూడా పిలుస్తారు. దీనికి అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. జన్యుపరమైన కారణాలు. మీ కుటుంబంలో ఎవరికైనా షుగర్ ఉంటే మీరు సన్నగా ఉన్నా మీకు వచ్చే అవకాశం 50% పైనే ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారం. సన్నగా ఉన్నాం కదా అని జంక్ ఫుడ్, స్వీట్స్ అతిగా తినడం వల్ల మెటబాలిజం దెబ్బతింటుంది. కండరాల బలహీనత. శరీరంలో కండరాల శాతం తక్కువగా ఉంటే అవి రక్తంలోని చక్కెరను సరిగ్గా గ్రహించలేవు. నెక్స్ట్ వన్ ఒత్తిడి మరియు నిద్రలేమి. ఈ రెండు హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి సన్నగా ఉన్న వారిలో కూడా షుగర్ పెరిగేలా చేస్తాయి. కాబట్టి సన్నగా ఉన్నా సరే ఏడాదికి ఒక్కసారైనా షుగర్ టెస్ట్ చేయించుకోవడం చాలా ముఖ్యం. మీ బాడీ టైప్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని డయాబెటిక్ హెల్త్ ఫ్యాక్ట్స్ మరియు అవేర్నెస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని ఫాలో అవ్వండి.